దేశ ప్రజలు కేంద్ర పాలకుల్ని చుక్కుల్లో చంద్రుని తెచ్చివ్వాలని అడుగుతున్నారా అని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కనీస అవసరాలైన సాగునీరు ఇస్తే చాలంటున్నారని తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనప్పటికీ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, విద్యుత్ అందించలేని పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన 50 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహారాష్ట్ర సర్పంచ్లు పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును తెలుసుకున్నారన్నారు. అయితే తెలంగాణ మోడల్ పాలన మహారాష్ట్రలోనూ అవసరమని వారన్నారు. కేంద్ర పాలకుల నిర్లక్ష్యంపై దేశ ప్రజలందరినీ జాగృతం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వారికి సూచించారు. మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ప్రముఖ ఆర్టీఐ గిరిజనుల హక్కుల కార్యకర్తల ఆనందరాయ్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న జై ఆదివాసీ యువశక్తి సంఘటన మద్దతు తెలిపింది. జై ఆదివాసీ యువశక్తి సంఘటన వ్యవస్థాపకులు విక్రమ్ అచ్చాలియా, ప్రస్తుతం అధ్యక్షులు లాల్ సింగ్ పర్మాన్ సహా పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. దేశంలో ఇప్పటి వరకు నెరవేరని పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసుల ఆకాంక్షలు కేసీఆర్ నెరవేరుస్తున్నారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.